అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభావాని. ఇవాళ ఈ వీడియోలో విపిఎస్ అంటే ఏంటి, హోస్టింగర్లో డిఫరెంట్ విపిఎస్ ఆప్షన్స్ ఏంటి, హోస్టింగర్లో విపిఎస్ని ఏ విధంగా పర్చేస్ చేసుకోవచ్చు, ఏ విధంగా కాన్ఫిగర్ చేసుకోవచ్చు, అందులో మీరు మీ సొంత N8 N ఇన్స్టెన్స్ని ఏ విధంగా రన్ చేసుకోవచ్చు, అండ్ అందులో ఒక చిన్న ప్రాజెక్ట్ మొత్తం అంతా కూడా తెలుగులో క్లారిటీగా డిస్కస్ చేద్దాము. కాబట్టి వీడియోని ఎండ్ వరకు వాచ్ చేసేయండి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, విపిఎస్ అంటే ఏంటి? విపిఎస్ స్టాండ్స్ ఫర్ వర్చువల్ ప్రైవేట్ సర్వర్. ఇన్ జనరల్ సర్వర్ అంటే ఏంటి? ఎనీథింగ్ విచ్ సర్వ్స్ రిక్వెస్ట్. లెట్స్ సే మీరు వంశీభవాని.in ఓపెన్ చేశారు. అందులో మీకు ఆ వెబ్ పేజ్ కనబడుతుందంటే కారణం ఏంటి అంటే మీ బ్రౌజర్ కానీ మీ ఫోన్లో వాటెవర్ యాప్ కానీ ఆ క్లయింట్ నుంచి వంశీభవాని సర్వర్కి ఒక రిక్వెస్ట్ వెళ్తుంది. ఆ రిక్వెస్ట్ని చూసి వ్యాలిడేట్ చేసి ఏ మషీన్లో అయితే, ఏ ఫిజికల్ మషీన్లో అయితే ఈ వంశీభవాని కోడ్ హోస్ట్ అయ్యిందో ఆ మషీన్ విచ్ ఈజ్ సర్వర్ దాన్ని చూసి ఒకవేళ బాగానే ఉంటే రిక్వెస్ట్కి రెస్పాన్స్ సర్వ్ చేస్తుంది కాబట్టి ఆ ఫిజికల్ మషీన్ని అంటే ఆ ఫిజికల్ సిపియుని మనం సర్వర్ అని పిలుస్తాం. ఓకే, నౌ సర్వర్ ఆబ్వియస్లీ ఫిజికల్ మషీన్ కాబట్టి దానికి ఒక ర్యాము, రైట్, రాము, దాంట్లో నెంబర్ ఆఫ్ కోర్సు, రకరకాల ఫిజికల్ పారామీటర్స్ ఉంటాయి. నా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిజికల్ మషీన్ ఉంది, దాంట్లో 16 వర్చువల్ కోర్స్ ఉన్నాయి, 64 GB ర్యామ్ ఉంది, అండ్ అరౌండ్ 2-3 TB ఆఫ్ స్టోరేజ్ ఉంది. బట్ వంశీభవానికి అంత రిసోర్సెస్ అక్కర్లేదు. లెట్స్ సే ఇట్స్ స్మాల్ అప్లికేషన్ అండ్ అంత రిసోర్సెస్ అక్కర్లేదు. అలాంటప్పుడు నేను అంత పెద్ద మెషిన్ని రెంట్ చేసుకుని దాంట్లో నా అప్లికేషన్ డిప్లాయ్ చేసి పోస్ట్ చేసుకుంటే నేను ఆబ్వియస్లీ డబ్బులు ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనకి ఈ వర్చువల్ ప్రైవేట్ సర్వర్ అనే కాన్సెప్ట్ వచ్చిందనమాట. సో ఇట్స్ మోర్ లైక్ ఫిజికల్ సర్వర్ ఈజ్ లైక్ అ ఇండివిజువల్ అపార్ట్మెంట్ ఆర్ ఇండివిజువల్ హౌస్. ఓకే, అండ్ ఈ విపిఎస్ అనేది ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ లాంటిది. అంటే ఇండివిజువల్ హౌస్లో కూడా మనకి వాటర్ సప్లై, కరెంటు ఇవన్నీ ఉంటాయి. లెట్స్ సే వాటర్ సప్లై ఈజ్ యువర్ ర్యామ్, కరెంట్ ఈజ్ యువర్ రామ్, ఇవన్నీ కాన్ఫిగర్ చేసుకోవచ్చు బోత్ ఇన్ ఇండివిజువల్ హౌస్ అండ్ ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్. రెండింటిలోనూ మనకి ఈ రిసోర్సెస్ ఉంటాయి. బట్ దీంట్లో ఇట్స్ షేర్డ్ బిట్వీన్ డిఫరెంట్ ఫ్లాట్స్. షేర్ అవుతుంది కదా అని చెప్పి ఇద్దరి హాల్స్కి, బెడ్రూమ్స్కి డైరెక్ట్గా కనెక్షన్ ఉండదు. దెల్ బి సెపరేట్ స్పేసెస్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. కానీ ఇట్స్ అ షేర్డ్ రిసోర్స్. అదేవిధంగా విపిఎస్ ఇస్ అ షేర్డ్ సర్వీస్ అనమాట. సో ఇందులో ఏంటంటే మనకి సింగిల్ ఫిజికల్ మెషిన్లోనే మల్టిపుల్ షేర్డ్ సర్వర్స్ని క్రియేట్ చేస్తారు. ప్రతి సర్వర్కి దానికి అలొకేట్ చేసిన ర్యామ్ ఉంటుంది, రామ్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ కోర్స్ ఉంటాయి, అడ్మిన్ యాక్సెస్ టు టెర్మినల్ ఉంటుంది. బట్ ద ఓన్లీ థింగ్ ఈజ్ యూ వోంట్ హ్యావ్ రూట్ లెవెల్ యాక్సెస్ టు ద ప్రైమరీ interface of that machine. But for most of the small applications and in fact ఇప్పుడు ఈ AI అప్లికేషన్స్ ఏదైనా సరే, రోజుకి మనకి AI అప్లికేషన్స్లో బోల్డ్ అని ఓపెన్ సోర్స్ ఆల్టర్నేటివ్స్ వస్తున్నాయి. దాంట్లో ఆప్షన్ 1 ఈజ్ మీరే సొంతంగా మీ ల్యాప్టాప్స్లో ఒకవేళ రిసోర్స్ బాగుంటే హోస్ట్ చేసుకోవచ్చు. బట్ చాలామందికి సొంత ల్యాప్టాప్స్లో అంత కాన్ఫిగరేషన్ ఉండదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, అదే ఓపెన్ సోర్స్ అప్లికేషన్కి పెయిడ్ వర్షన్ తీసుకుంటున్నారు. ఎగ్జాంపుల్ ఈజ్ N8N ఈజ్ ఓపెన్ సోర్స్డ్. అందుకే మీరు మన వంశీభవాని AI ఏజెంట్స్ కోర్స్లో N8Nని మనం డైరెక్ట్గా సొంత ల్యాప్టాప్స్లో ఏ విధంగా కాన్ఫిగర్ చేసుకోవచ్చు అని చూసాం. బట్ ఒకవేళ మీ ల్యాప్టాప్లో ఒకవేళ సఫిషియంట్ ర్యామ్ లేదు, రైట్, వీ కోర్స్ లేవు, అలాంటప్పుడు ఏం చేయాలి? అలాంటప్పుడు చాలామంది పెయిడ్ ఆప్షన్కి వెళ్ళిపోతున్నారు. ఇదే ఫ్రీ దానికి పెయిడ్ ఆప్షన్ చాలా కాస్ట్లీగా ఉంటుంది. దాని బదులు ఈ విధంగా మీరు మీకు కావాల్సిన కాన్ఫిగర్ ఉన్న మెషిన్ని విపిఎస్ ఫార్మాట్లో రన్ చేసుకుంటే చాలా తక్కువ పడుతుంది అండ్ మీకు ఎక్కువ యాక్సెస్ ఉంటుంది. N8Nతో పాటు మీకు కావాల్సిన మిగతా పనులు కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఏజ్లో 2026లో విపిఎస్ని ఒకటి ఉంచుకోవడం డెఫినెట్లీ హెల్ప్ఫుల్. ఐ ఆల్రెడీ హ్యావ్ మై ఓన్ విపిఎస్. కాబట్టి నేను సెకండ్ అకౌంట్ నుంచి ఏ విధంగా హోస్టింగర్ నుంచి విపిఎస్ని పర్చేస్ చేసి చూపించి నా ప్రైమరీ అకౌంట్ నుంచి N8Nని కాన్ఫిగర్ చేసి చూపిస్తాను. సో ఈ వీడియో కోసం ఐ హ్యావ్ పార్ట్నర్డ్ విత్ హోస్టింగర్. కాబట్టి మీకు డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు కనుక యాన్యువల్ ప్లాన్స్ ఆఫ్ హోస్టింగ్ పర్చేస్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ లభిస్తుంది. సో లింక్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇలా కనబడుతుంది అండ్ కింద మీకు మల్టిపుల్ ప్లాన్స్ ఉంటాయి. KVM 1, 2, 4, 8. KVM 1లో మీకు 1 వర్చువల్ కోర్ ఉంటుంది, 2లో 2 వర్చువల్ కోర్స్, 4లో 4 వర్చువల్ కోర్స్ అండ్ 8లో 8 వర్చువల్ కోర్స్. అదేవిధంగా మీకు ర్యాము, రాము అండ్ బ్యాండ్విడ్త్ కూడా మారుతూ ఉంటుంది. 4GB, 8GB, 16GB, 32GB. ఫర్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ నా ఉద్దేశంలో KVM 2 ఈజ్ సఫిషియంట్. లేదు మీరు సొంతంగా ఓపెన్ సోర్స్ AI మోడల్స్ కూడా తీసుకుందాం అనుకుంటే KVM 8 తీసుకోండి. నేను చెప్పేది ఏంటి,
ఎల్ఎల్ఎమ్స్ బయట వాళ్ళవే జెమినీ కానీ ఆంథ్రోపిక్ కానీ వాడుతున్నారు. బట్ అప్లికేషన్ మాత్రమే హోస్ట్ చేసుకుంటే KVM2 సరిపోతుంది. బట్ లేదు, ఇన్ఫరెన్స్ కూడా మీరు లోకల్గా సర్వర్లోని మోడల్స్ని హోస్ట్ చేసుకుని తీసుకుందాం అనుకుంటే KVM8 ఈస్ బెటర్. సో టేక్ ద డిసిషన్ అండ్ క్లిక్ ఆన్ చూస్ ప్లాన్. ఐ విల్ క్లిక్ చూస్ ప్లాన్ KVM2. అండ్ దీంట్లో అగైన్ 12 months అబౌవ్ తీసుకుంటే, యాన్యువల్ తీసుకుంటే మీకు ఆ డిస్కౌంట్ ఉంటుంది. ఇట్స్ అప్ టు యూ హౌ మచ్ డూ యూ వాంట్. అండ్ ఐ జస్ట్ క్లిక్ 12 months. హ్యావ్ అ కూపన్ కోడ్ దగ్గర జస్ట్ ఎంటర్ VB10, క్లిక్ ఆన్ అప్లై. సో మనకి డిస్కౌంట్ అప్లై అయిపోతుంది. అండ్ దెన్ కింద మీకు ఇక్కడ చూస్ సర్వర్ అండ్ OS అని ఉంటుంది. సర్వర్ మాత్రం లొకేషన్ డెఫినెట్లీ మీ దగ్గరలో ఉన్న లొకేషన్. ఇఫ్ యూ వాచింగ్ ద వీడియో ఫ్రమ్ US, మీ దగ్గర ఉన్న లొకేషన్. మెజారిటీ ఆబ్వియస్లీ ఇండియా నుంచే, కాబట్టి ముంబై ఈజ్ బెటర్. బట్ బేస్డ్ ఆన్ ఈ లొకేషన్, సో యూజువల్ ఎలా తీసుకోవాలంటే లేటెన్సీ తక్కువ ఉండేలా చూసుకోవాలి. అంటే ఆ సర్వర్ని వాడుకునే యూజర్స్కి దగ్గరగా ఉండాలి. లెట్స్ సే మీరు ఈ VPS ద్వారా ఒక అప్లికేషన్ బిల్డ్ చేసి అది యూఎస్లో క్లయింట్స్కి ఇద్దాం అనుకుంటున్నారు. ఆ కేసులో మీరు ఇండియాలో ఉన్న ఆ VPSని వాడుతున్న కస్టమర్ యూఎస్ ఉంటారు కాబట్టి US తీసుకోవాలి. అర్థమైంది కదా? సో లేటెన్సీ తక్కువ ఎప్పుడు ఉంటుంది? మెషిన్ పక్కన ఉన్నప్పుడు. మెషిన్ పక్కన ఎప్పుడు ఉంటుంది? మీకు దగ్గరగా ఉంటాయి. కాబట్టి మీకు దగ్గరగా ఉన్న అంటే ఆ VPSని వాడుకునే కస్టమర్స్కి దగ్గరగా ఉన్న లొకేషన్ తీసుకోవాలి. అండ్ ఫర్ నౌ సెలెక్ట్ OSని డిఫాల్ట్ ఉంచేయండి, ఇట్స్ ఆప్షనల్. ఆఫ్టర్ దాట్ క్లిక్ ఆన్ కంటిన్యూ. ఆబ్వియస్లీ యూ కెన్ చూస్ యువర్ గూగుల్ టు సైన్ ఇన్. మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ బిల్లింగ్ అడ్రస్, మీ పేరు, లొకేషన్ ఇవన్నీ యాడ్ చేయమంటుంది. యాడ్ చేసేయండి. ఆఫ్టర్ దాట్ యూ కెన్ జస్ట్ క్లిక్ ఆన్ సబ్మిట్ పేమెంట్ అండ్ పేమెంట్ చేసేస్తే మీకు ఆ స్పెసిఫిక్ VPS కాన్ఫిగర్ అయిపోద్ది. ఇప్పుడు నా సెకండ్ అకౌంట్లో ఏదైతే ఆల్రెడీ VPS ఉందో అక్కడ నుంచి మిగతా ప్రాసెస్ చూపిస్తాను. సో యాజ్ ఐ టోల్డ్ యూ, ఆల్రెడీ నా దగ్గర KVM2 ఉంది. ఐ టుక్ మల్టీ ఇయర్ ప్లాన్. సో నాకు నెక్స్ట్ ఇయర్కు ఉంది. కాబట్టి మీరు కూడా పర్చేస్ చేశాక యూ కెన్ జస్ట్ కమ్ ఆన్ టు hpanel.hostinger.com. సో మీకు ఇక్కడ వస్తారు. అక్కడ కింద స్క్రోల్ టు VPS అండ్ మీకు ఈ విధంగా ఒక VPS కనబడుతుంది. అక్కడ క్లిక్ ఆన్ మేనేజ్. ఓకే, సో ఆల్రెడీ ఒక అప్లికేషన్ రన్ అవుతుంది. దట్స్ వెరీ సీ ద మెట్రిక్స్, బట్ ఐ విల్ షో యూ ఫ్రమ్ స్క్రాచ్. క్లిక్ ఆన్ OS అండ్ ప్యానల్, క్లిక్ ఆన్ ఆపరేటింగ్ సిస్టమ్. ద థింగ్ ఇస్, మీరు మీకు కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్ బేస్ ఇమేజ్ తీసుకుని దాంట్లో డాకర్ ఇన్స్టాల్ చేసుకుని అందులో మీకు కావాల్సిన అప్లికేషన్ కావాల్సిన డాకర్ ఫైల్ తీసుకుని అక్కడ నుంచి అప్లికేషన్ హోస్ట్ చేసుకోవచ్చు. బట్ నేను బై డిఫాల్ట్ హోస్టింగర్ని తీసుకోవడానికి కారణం ఏంటి అంటే, హోస్టింగర్లో ఏ పాపులర్ అప్లికేషన్ అయినా సరే విత్ ఇన్ ఫ్యూ డేస్ వాళ్ళు దానికి 1 click ఇన్స్టాలేషన్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సిమిలర్లీ ఫర్ N8N వీ హ్యావ్ ఇట్. అంటే ఏంటన్నా అంటే ఐల్ షో యూ. సి, విడిగా అయితే బేస్ ఇమేజ్ కాన్ఫిగర్ చేసుకోవాలి, డాకర్ కావాలి, దాంట్లో డాకర్ ఫైల్ కావాలి, ఎంత కావాలి. బట్ నౌ ఐల్ డూ దాట్ ఇన్ జస్ట్ ఫ్యూ క్లిక్స్. జస్ట్ లుక్ అట్ ఇట్. ఇక్కడ క్లిక్ ఆన్ డాకర్ అప్లికేషన్ అండ్ సెర్చ్ ఫర్ N8N. ఓకే, క్లిక్ ఆన్ N8N. డిస్క్రిప్షన్ ఉంటుంది. టైమ్ జోన్ ఏషియా కోల్కతా ఇస్ ఫైన్. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ప్రస్తుతానికి నా VPSలో ఉన్న అప్లికేషన్ పోద్ది అంటున్నాడు. పోనివ్వండి, ఇట్స్ ఓకే. ఐ క్లిక్ ఆన్ ఐ రికగ్నైజ్, క్లిక్ ఆన్ డిప్లాయ్. అయిపోయింది. లిటరలీ 2 clicks మీరు కంప్లీట్ ప్రాసెస్ని, అంటే యూ క్లిక్డ్ ఆన్ ది ఇమేజ్ నేమ్, యూ క్లిక్డ్ ఆన్ నెక్స్ట్, దట్స్ ఇట్. డిప్లాయ్మెంట్ స్టార్ట్ అయిపోయింది. లెట్స్ వెయిట్ ఫర్ ఫ్యూ సెకండ్స్. ప్రాజెక్ట్ డిప్లాయిడ్. క్విక్లీ క్లిక్ ఆన్ డాకర్ మేనేజర్ అండ్ అందులో గో టు ప్రాజెక్ట్స్. ఈ విధంగా మీకు స్క్రీన్ కనబడుతుంది. N8N ఈజ్ ఆల్రెడీ రన్నింగ్. దిస్ క్లిక్ ఆన్ ఓపెన్ అండ్ మీకు రిజిస్ట్రేషన్ పేజ్ వస్తుంది. ఇక్కడ మీ ఈమెయిల్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ పాస్వర్డ్తో అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. నౌ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, ఈ N8N మన సొంత సర్వర్లో రన్ అవుతుంది. ఐ మీన్ ఫిల్ ద డీటెయిల్స్. వన్స్ డన్ మీకు ఈ విధంగా స్క్రీన్ కనబడుతుంది. నౌ ఇందులో మీకు కావాల్సినట్టుగా మీరు వర్క్ ఫ్లోస్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. యాజ్ సింపుల్ యాజ్ దాట్. విత్ ఇన్ ఫ్యూ క్లిక్స్ మీకు మీ సొంత సర్వర్లో VPSలో మీకు కావాల్సిన అప్లికేషన్, ఇన్ దిస్ కేస్ N8N, రన్ అయిపోతుంది. ఇదే విధంగా నెక్స్ట్ మీకు ఓపెనింగ్లో కావాలా, హర్మిస్ కావాలా చెప్పండి. VPSలో వాటిని ఏ విధంగా చేసుకోవచ్చని చూపిస్తాను. బట్ హియర్ ఐ విల్ షో యూ అ వర్క్ఫ్లో, శాంపుల్ వర్క్ఫ్లో. జస్ట్ క్లిక్ ఆన్ బిల్డ్ అ వర్క్ఫ్లో. లెట్స్ సే we are doing on trigger manually. అంటే ఏంటంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలని చెప్పి. అగైన్ దిస్ ఇస్ నాట్ N8N కోర్స్. ఇఫ్ యూ వాంట్ N8N గురించి ఒక సిరీస్ ప్లాన్ చేద్దామా? లెట్ మీ నో. బట్ యా, ప్రస్తుతానికి వాట్సాప్ ట్రిగర్ అంటే ఎలా స్టార్ట్ అవ్వాలి, రోజు ఈ టైం స్టార్ట్ అవ్వాలా, క్లిక్ చేస్తేనే స్టార్ట్ అవ్వాలా, మేబీ ఒక ఈమెయిల్ వస్తే స్టార్ట్ అవ్వాలా, టెలిగ్రామ్లో మెసేజ్ వస్తే స్టార్ట్ అవ్వాలా, ఎలా స్టార్ట్ అవ్వాలి? సో ఇన్ దిస్ కేస్ ఇట్స్ మాన్యువల్ ట్రిగర్, అంటే నేను క్లిక్ చేస్తే స్టార్ట్ అవుతుంది. లెట్స్ ఒక RSS ఫీడ్ నుంచి న్యూస్ తీసుకుని దాన్ని టెలిగ్రామ్లో పోస్ట్ చేయాలనుకుందాం. గుడ్ ఇనఫ్, రైట్? సో లెట్స్ సర్చ్ ఫర్ RSS న్యూస్ ఫీడ్. లెట్స్ సే AI న్యూస్లో ఏమైనా ఉన్నాయా?
లెట్స్ సే ఈ స్పెసిఫిక్ ఆర్ఎస్ఎస్ ఫీడ్ని వాడుకుందాం అనుకుందాం. ఓకే, నౌ ఐ థింక్ దీస్ ఆర్ అప్డేటెడ్, రైట్? యా, దీస్ ఆర్ అప్డేటెడ్. గో టు వర్క్ ఫ్లో, క్లిక్ ఆన్ ప్లస్, అండ్ ఇక్కడ సెర్చ్ ఫర్ ఆర్ఎస్ఎస్ నోడ్, ఆర్ఎస్ఎస్ రీడ్, క్లిక్ ఆన్ దిస్ వన్. ఇక్కడ యూఆర్ఎల్ ఇవ్వాలి మీరు, ఈ వన్ యూఆర్ఎల్, అండ్ ఇక్కడ ఆప్షన్స్ ఏంటి, కస్టమ్ ఫీల్డ్స్ ఏం అక్కర్లేదు మనకి. ఇగ్నోర్, యా లెట్స్ ఇగ్నోర్ ది ఎస్ఎస్ఎల్ ఇష్యూస్, దట్స్ ఫైన్. ఎగ్జిక్యూట్ చేద్దాం ఒకసారి, చూద్దాం అసలు పనిచేస్తుందో లేదో. పనిచేస్తుంది. సో లెట్స్ క్లిక్ ఆన్ క్లోజ్ దిస్. సో మనకి ఏదైనా క్లిక్ చేస్తే, అంటే ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లోని క్లిక్ చేస్తే వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఎస్ఎస్ ఫీడ్ లోడ్ అవుతుంది. సో బేసిక్లీ ఆర్ఎస్ఎస్ ఫీడ్ సింపుల్ చెప్పాలంటే ఏపీఐ ఎలాగైతే మనకి రెస్పాన్స్ ఇస్తుందో, బట్ అక్కడ ఏంటి, మనం సర్వర్ని హిట్ చేస్తే రెస్పాన్స్ వస్తుంది. బట్ ఆర్ఎస్ఎస్ ఫీడ్లో ఏంటి అంటే సర్వర్ పబ్లిష్ చేస్తుంటుంది. సో విచ్ ఇస్ కన్స్యూమింగ్ ఇట్ అస్ రీడర్ అనమాట. నౌ ఆర్ఎస్ఎస్ ఫీడ్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చాక లెట్స్ సే ఆ ఇన్ఫర్మేషన్ని మనం సమ్మరైజ్ చేసి ఏఐ ద్వారా వీల్ పుట్ ఇన్ టు టెలిగ్రామ్. ఇట్స్ గుడ్. సో లెట్స్ యాడ్ అ ఏఐ ఏజెంట్. సో AI agent. సో AI agentలో ఐ జస్ట్ క్లోజ్ ఇట్ అండ్ షో యూ. AI agentలో కంపల్సరీ కావాల్సింది ఏంటి అంటే చాట్ మోడల్, మెమరీ అండ్ టూల్స్ ఆర్ అప్ టు యూ. అగైన్ బేసిక్స్, ఏజెంట్ అంటే ఏంటి, LLM ప్లస్ టూల్స్, కావాలంటే మెమరీ యాడ్ చేసుకోవచ్చు. కాబట్టి టూల్స్ అండ్ మెమరీ ఆర్ ఆప్షనల్, LLM మాత్రం కంపల్సరీ. సో LLM కేసులో వీ కెన్ జస్ట్ చూస్ జెమినీ బికాస్ ఫ్రీ కాబట్టి. ఐ జస్ట్ చూస్ జెమినీ, అండ్ జెమినీలో వీ హ్యావ్ టు సెటప్ అ న్యూ క్రెడెన్షియల్. క్లిక్ ఆన్ సెటప్ క్రెడెన్షియల్ and just go to mana aistudio.google.com, click on create API key. దీంట్లో I'll just say N8N VPS demo, click on create key. సో కీ క్రియేట్ అయిపోతుంది. దీన్ని దాంట్లో పెడితే క్రెడెన్షియల్ క్రియేట్ అయిపోద్ది. జస్ట్ పేస్ట్ ద కీ, ఆల్ ఈస్ ఫైన్, క్లిక్ ఆన్ సేవ్. టెస్ట్ అవుద్ది ఫస్ట్, టెస్ట్ అయిపోయింది, అండ్ దెన్ క్లోజ్ దిస్. సో వీఆర్ గుడ్ విత్ ద LLM key. Gemini 3 ఫ్లాష్ ప్రివ్యూ ఈజ్ ఫైన్. సో దిస్ ఇస్ ఆల్సో ఫైన్. ఆప్షన్స్లో ఇవన్నీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, అక్కర్లేదు నాకు. అండ్ జస్ట్ క్లిక్ ఆన్ క్లోజ్. సో మోడల్ ఈజ్ రెడీ. మెమరీ కావాలంటే జస్ట్ యాడ్ సింపుల్ మెమరీ. యా, సింపుల్ మెమరీ అంటే ఇన్ మెమరీ స్టోర్ అవుతూ ఉంటుంది. సో దట్స్ ఫైన్. టూల్స్ ఏం అక్కర్లేదు. గో టు ఏజెంట్, క్లిక్ ఆన్ ఏజెంట్, క్లిక్ ఆన్ 3 డాట్స్, క్లిక్ ఆన్ ఓపెన్. ఇక్కడ మీరు ప్రాంప్ట్ ఇవ్వచ్చు. నా ఇక్కడ బై డిఫాల్ట్ ఏదైతే ఇన్పుట్ వస్తుందో దాన్ని ఇచ్చేస్తారు ప్రాంప్ట్గా, బట్ వీ కెన్ మాడిఫై ఇట్. క్లిక్ ఆన్ దిస్ వన్, క్లిక్ ఆన్ డిఫైన్ బిలో, అండ్ ఇక్కడ ఎక్స్పాండ్ దిస్. Now ఇక్కడ we can give the required prompt. So what we'll do is, ఇక్కడ మనకి జస్ట్ ఇన్పుట్లో టైటిల్ మాత్రమే వస్తుంది కాబట్టి expand the and also the date. Let's expand this title date. Okay, since we have the information, click on execute step. ఎర్రర్ వచ్చిందంట, ఓపెన్ నోడ్. ఎర్రర్ ఏంటి, నో సెషన్ ఐడి ఫౌండ్. ఓకే, దట్స్ ఫైన్. యూ కెన్ జస్ట్ కీప్ ఇట్ యాజ్ ద నౌ టైమ్ స్టాంప్. సో నౌ ఈస్ ద టైమ్ స్టాంప్. దిస్ ఈస్ ఫైన్. క్లోజ్ దిస్. నౌ ఓపెన్ దిస్ అగైన్ and click on execute step. Let's see what it gets. Oh, there's a 429 from the AI model. Let's do one thing. Let's click on open. ఈ మోడల్ ఏంటి, ప్రీ ప్రివ్యూ కదా. లెట్స్ యూజ్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ లైక్ హెవీలీ యూజ్డ్. 3.1 ఇది వియో, ఇది ఫ్లాష్ లేటెస్ట్ పెడదాం. లెట్స్ ట్రై. ఓపెన్, ఎగ్జిక్యూట్ స్టెప్. సో బేసిక్లీ ఇందాక ఏమంటుందంటే నీది ఫ్రీ అకౌంట్ బట్ ఎక్కువసార్లు క్లిక్ చేస్తున్నావు అని చెప్పి ఎర్రర్ ఇచ్చింది. బట్ ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద ఫ్లో, రైట్? సో వాట్ ఆర్ వి సేయింగ్ హియర్ ఇస్, ఒక మాన్యువల్ ట్రిగర్తో ఫ్లో స్టార్ట్ అవుతుంది. ఆర్ఎస్ఎస్ ఫీడ్ వాడుకుంటున్నాం, అవుట్పుట్ వస్తుంది. వి గివింగ్ టు ఏజెంట్. ఏజెంట్ విల్ ఎక్స్పాండ్ ద న్యూస్ అండ్ బేసిక్లీ సార్ట్ ఇట్ అవుట్ బేస్డ్ ఆన్ ద డేట్, అండ్ మనకి అవుట్పుట్ వస్తుంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కనెక్ట్ ఇట్ టు గూగుల్ డాక్ ఆర్ మేబీ ఎక్సెల్ షీట్ ఆర్ టెలిగ్రామ్ మెసేజ్, వాట్ ఎవర్ యూ వాంట్. బట్ ఆన్ అ హై లెవెల్ ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటి అంటే టు హెల్ప్ యూ విత్ వాట్ ఈస్ VPS, హౌ టు కాన్ఫిగర్ థింగ్స్ ఆన్ హోస్టింగర్, N8 అనే విధంగా సెటప్ చేసుకోవాలి, ఆల్ ఆఫ్ దాట్. ఓ, వాట్స్ హ్యాపెనింగ్ ఈజ్ ఆ ఆర్ఎస్ఎస్ ఫీడ్లో మనకి 20 ఆర్టికల్స్ ఉన్నాయి కదా, అందుకని అన్నిటికీ రెస్పాన్స్ రావట్లేదు, చాలాసార్లు కాల్ చేస్తున్నాం కాబట్టి. ఇఫ్ యూ సీ, లైక్ ఇట్ వాజ్ యాక్చువల్లీ గుడ్ ఫర్ ఫస్ట్ వన్, సెకండ్ వన్ వచ్చేసింది, థర్డ్ వచ్చేసింది, ఫోర్త్ వచ్చేసింది,
5th వచ్చేసింది, 6th, అండ్ దెన్ ఈవెన్ ఫర్ 7th ఇట్ అటెంప్టెడ్, అక్కడ అది ఫెయిల్ అయిపోయింది. టోటల్ 20 ఉన్నాయి కదా, దట్స్ ద ఇష్యూ అనమాట. సో ఇట్ నాట్ వర్క్ విత్ ద ఫ్రీ మోడల్. ఏం చేద్దాము, యూ కెన్ హ్యావ్ కోడ్ ఇన్ పైథాన్. సో పని చేద్దాం కదా అంటే, బై డిఫాల్ట్ అన్నీ వచ్చేస్తాయి కాబట్టి వాట్ విల్ సే ఇస్ ఓన్లీ ఫస్ట్ ఆర్టికల్ మాత్రమే ఇమ్మన్నాం, సో దట్ ద రేట్ లిమిట్ ఇస్ నాట్ ఎక్సీడెడ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ ఇన్పుట్ అట్ ఆల్ రిటర్న్, ఈ కోడ్ నోడ్ వాడి డాట్ జస్ట్ ఫస్ట్ అని చేద్దాం, ఎగ్జిక్యూట్. ఒకటి మాత్రం వెళ్ళింది కాబట్టి రేట్ లిమిట్ అవ్వకూడదు. లెట్స్ సీ. నౌ వీ హ్యావ్ దిస్. లెట్స్ చేంజ్ ద మోడల్ అగైన్ టు సంథింగ్ విచ్ ఈస్ ఫ్లాష్. 2 ఫ్లాష్ ఓకే, బట్ లెట్స్ మూవ్ టు 3 ఫ్లాష్ ఓన్లీ. ప్రస్తుతానికి 3 ఫ్లాష్ బెటర్. Light. Let's try now. Let's have this open and ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామా. Let's start. It's trying. Hopefully rate limit ఈసారి రాదనుకుందాం, and it worked successfully. Maybe you can just open this and ఈ విధంగా మనకి అవుట్పుట్ వచ్చేసింది. సో దాన్ని ఏదైతే ఇన్పుట్ ఉందో దాన్ని బేస్ చేసుకుని మనకి సంథింగ్ అవుట్పుట్ వచ్చింది. అగైన్ బేస్డ్ ఆన్ మాడిఫైయింగ్ ద ప్రాంప్ట్ యూ కెన్ ఇంప్రూవ్ దిస్, బట్ ఆన్ ఓవరాల్ మీకు వర్క్ ఫ్లో ఏదైనా క్రియేట్ చేసి పదవి అనుకుంటున్నాను. యూ కెన్ ప్లే అరౌండ్ విత్ డిఫరెంట్ నోట్స్ హియర్. దేర్ ఈస్ API node also if you want to connect APIs. Different tools by default ఉంటాయి, you can check them. In general this is not a N10 course, but overall గా వర్క్ ఫ్లోస్ ఏ విధంగా క్రియేట్ చేసింది పదవి అనుకుంటున్నాను. I hope the video is helpful. Thank you very much. Jai Hind, Jai Bharat.